आज उतारती हूँ बैठ बैठ इनो भी आए माँ ट्रेनिंग माँ पिल्लल सर इधर ये सार भी ट्रेनिंग देने हैं इसको इनो हमें लेने सार देने हैं ट्रेनिंग ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు. डी ఫుడ్ బ్యాగ్ ఓకే सीधे मल्ली तो ऑन कर रहे हैं एटीएम कार्ड तो मैडम ఆడంటే మీరు తప్పు చేసినారు ఆడు చెప్తే లోపల కరెక్ట్ చెప్తే లోపల ఈవెన్ నెంబర్ ఆరు నెంబర్ కరెక్ట్ చెప్తే లోపల వేస్తారు ఇన్ని కరెక్ట్ చెప్పిన వాళ్ళు ఇది ఏటీఎం ఏటీఎం మిషన్ कौन सा कार्ड है तब रखे जाएगी फुड एटीएम बता रहे फुड फुड एटीएम मैडम ఫుడ్ బ్యాంక్ డిస్ట్రిబ్యూట్ solar fund we throw the money inside the bank gives to food is 1 rupee food लोग ఈరోజు ఇది ఆడి ఈవెంట్ కరెక్ట్ అంటే దీంట్లో తప్పు అంటే ఇది దీంట్లో మరి బాక్స్ పెట్టినావా రాంగ్ ఇది వాడుకున్నా రెడ్ ఉంటే పోకూడదు రెడ్ ఉంటే పోకూడదు ఈడ రెడ్ ఉంటే పోకూడదు ఈడ రెడ్ ఉంటే పోకూడదు ఈడ బ్లూ ఉంటే పోకూడదు నీళ్ళు ఉన్నాయి ఈడ గ్రీన్ ఉంటే ఈడ పోతుంది అంటే డేంజర్ ఇది ఇది ఫుడ్ బ్యాంక్ సోలార్ ప్యానల్తో కనెక్ట్ అయ్యి డబ్బులు వచ్చింది కదా దీనివల్ల స్టేట్కి పంపించాలా ఫస్ట్ సెకండ్ థర్డ్ రావాలి స్టేట్కి రావాలి మా ఎమ్మెల్యే నాకు అర్థం వేసింది నాకు తెలియదు తీసుకుపోయింటే అక్కడ కూడా ఖచ్చితంగా డాగ్స్ క్యాట్ మీకు మేడం మీ పిల్లలు మా వాడికి ఫస్ట్ క్లాస్ కూడా ఇంకో చిన్నోడు మేడం ఎక్కడ వర్కింగ్ కనెక్ట్ అంటే మీరు ఊరకొండనా అక్కడే ఉంటారు ఏటీఎం మిషన్ అది దీంట్లో సార్ ఫుడ్ ఏటీఎం కూడా ఉంది మనీ ఏటీఎం కూడా ఉంది సార్ మీరు చేసినారు हमारे बच्चे తిన్న కనిపిల్ల
ఏ బ్యాచ్ సార్ మీది డిఎస్సి 17th 14-16 ఇదే డిఎస్సి 18 డిఎస్సి 18-20 మేడం జాయిన్ ఆఫ్ కరీ దో बस ये देख बस वो दूसरे गुणिताలు అట్లా కిందనండి చుట్టూ అనేసి వేసి ఆడబెట్టేసి ఇది వేస్తే సరిపోతుంది. అన్ని బాగా కాదు మేడం అయిపోయినాయి కదా అయిపోయినాయి మేడం. చార్ట్స్ లేవు కదా షార్ట్స్ లేవు. ఓకే చాలు పిన్స్ రెండు ఇదా. కింద 4 మీల్స్ 8 సార్ 8 నేను 12 पानी रूम में है रे तू बैठ मैं लाती हूँ। దీంట్లోకి డబ్బులు వేసి తినేటి వస్తాయా చిన్నప్పుడే 5th క్లాస్ మైదా తింటే पैसे वरमान आपको है सार के पास एक ऐसा रखना रजा का क्या आता क्या खाने का नहीं सी- सीधे हाथ से दे वेरी गुड न्यू थिंग నేను ఆల్రెడీ నేను వాటర్ ఫాల్స్ ఎక్కడ పడుతున్నాయి ఇది రెడ్ సార్ ఇది రెడ్ సార్ అంటే డేంజర్ సార్ ఇది కూడా డేంజర్ రెడ్ సార్ ఇది గ్రీన్ ఉంటే పోదు సార్ బ్లూ ఉంటే వాటర్ ఉంది రాకూడదు సార్ ఇది రెడ్ ఉంది పోకూడదు గ్రీన్ సార్ నిన్న మొన్న బెంగళూరులో మనం లాస్ట్ సండే ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాసి వచ్చినారు బెంగళూరులో ఎలిజిబుల్ ఏజ్ 5th క్లాస్ బనానా
ఇది మిలిటరీ స్కూల్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్. ఇంట్రెస్ట్ ఆ పిల్లోడికి. నవోదయ కూడా రాస్తున్నారు. ఓసీ కిందే వచ్చేది. మేమైతే బీసీనే మేడం, షేక్సే. అది ఓపెన్లో కదా వచ్చేది. మేము ఊరకుండే మేడం. ఇక్కడ డబ్బులు ఉన్నాయి పో దీంట్లో దండిగా. అమ్మా ఇది అదే బాగుంది ఏటీఎం. మన ఏటీఎం కార్డు పెడదామా, డబ్బులు వస్తాయి. మా వాళ్ళు ये रख लिया हो। ये మూలనే ఉందా? ఏం సార్ ఇంకా డిస్ప్లే అయిపోలేదు ఇదిగా. చక్రీ ఇట్లా పక్కన హెల్ప్ ఏం ఏమన్నా చేస్తాం. దానికోసరికే సార్ రికార్డ్ చేస్తాను. మేడం వాళ్ళు సార్ కూడా అందరూ వస్తే బాగుంటుంది. ఆఫీస్ అయితే వచ్చిన అనుసంధానం మేడం టీచర్లకి పాడినా చూడండి మేడం, అంతే పాట వరకే పరిమితం. పాట పాడినారా సార్? పాడినాను మేడం, 4 పాటలు పాడినా. కళాకారుడు అంతా సాహిత్యం బయటకు వచ్చింది. చూడబ్బా తీసుకోండి సార్, తీసుకోండి. మళ్ళీ కనపడ సాక్షి ఉండాలి. సార్ అంతా వీడియో పెడతారా సార్? రైట్ రైట్ పెట్టేసాను మేడం, పంపిస్తాను మేడం. కథకి బొమ్మలు డ్రాయింగ్తో ఇవి సార్ ఆపోజిట్ వర్డ్స్. ఇది అడిషన్స్ సార్. మేడం ఇది 3కి 2 యాడ్ చేస్తాం సార్. ఇక్కడ నెంబర్ 2
2 యాడ్ చేస్తే కార్ ఇలా ఇలాగా ఉంటుంది. ఏమొస్తుంది ఎక్కడ ఆగుతుంది సార్ 5 అది. తర్వాత దట్ అన్నప్పుడు దూరం వెళ్తుంది సార్. దిస్ అన్నప్పుడు దగ్గరికి అన్నీ అట్లే సార్. వర్కింగ్ మోడల్ ఇది మీ ఎఫ్ఎల్ఎన్ కథ సార్, శబ్దాలు ధ్వనులకు సంబంధించింది. ఇది తల్లి నుంచి వేరైపోతుంది, కాకి దగ్గర పోతుంది, అది కావు కావు అని మాట్లాడిస్తుంది. తర్వాత పిల్లి దగ్గర పోతుంది, దాని భాష నేర్చుకొని వస్తుంది. తర్వాత ఇది తాను దగ్గరికి వెళ్తుంది, బుస్ బుస్ అనేది నేర్చుకొని ఆఖరికి ఒక పాట వస్తుంది సార్, కాకి కాకి ఏమంటావు కావు కావు. అక్షరమాల ये बात है ना सर, जितने पढ़े तो उतने हो स्नेक लेదంటే देखा तो फोटो ले ले वीडियो भी फॉरवर्ड करते हैं सर. सर वीडियो भी फॉरवर्ड करते हैं सब निकाला हम. वन लकी नंबर 1 लकी नंबर 1 చేసేకి మధ్యాహ్నం నుంచి ఈజీం కాదు కదా వేసుకోండి మేడం అది కొంచెం ఇదిదానండి ఇదే సార్ గమ్ ఉంది సార్ ఫోటో అనేసి గ్యాప్ లేకుండా మేడం మీకోసమే పట్టుకొచ్చినట్టున్నాను అయితే. సార్ వస్తారట్లా ఒక నిమిషం వస్తాను మేడం మీదేం మేడం ఓకే నిలబడండి కొద్దిగా నిలబడితే వీడియోలో పంపిద్దామని వీడియోలో పంపిద్దామని ఫోటో అంటే కావడం లేదు, వీడియోలో తీసుకొని పెట్టేది. వీడియో అదొకటి తీసుకో పైన తీసుకుంటే నీట్గా మన రూమ్ దాంట్లో చోటు పెడతాం. మన గ్రూప్లో పెట్టండి. పెట్టేసి 5 గ్రూప్ మీకు తీసుకున్నాను ముందర చిన్నగా అయిపోయింది. ఎక్సలెంట్ సింగులర్ ప్లూరల్స్ ఇక్కడ లెసన్ వైజ్ మనము 2 అట్లా కప్లు పెన్సిల్స్ బాల్స్ బ్యాట్స్ పెన్స్ బుక్స్
స్లేట్స్, డాగ్స్. మనం ఈచ్ లెసన్ వైజ్ మనం అప్పటికప్పటికి రాసుకోవచ్చు సార్. ప్లెయిన్ ఉంటే మనం ఇట్లా అందరూ కూడా ఇప్పుడు ఉదాహరణకు మీకు టీఎం మీటింగ్ అని పెడతారు కదా సార్, మంత్లీ వన్స్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ మీటింగ్లో ఏం చేస్తారు, ఈ మన విద్యా విధానంలో ఉండే పాలసీలన్నీ ఒకటి చెప్తారు. ఎఫ్ఎల్ఎన్ అంటారు, తర్వాత టీచ్ టూల్ అంటారు, సాఫ్ట్ అంటారు, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్ అని చెప్తారు. ఇన్ అడిషన్ ఒక లెసన్ ప్లాన్ చేస్తారు సార్. మీరు చేస్తారా లేదా? మోడల్ లెసన్ అంటారు. మరి మోడల్ లెసన్ ఎందుకు చేయాలి? ఇక్కడ మీరు ఆల్రెడీ టీచ్ చేస్తున్నారు, అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరంతా లెసన్ ప్లాన్ రాసి పాస్ అయి వచ్చినారు. అగైన్ మళ్ళీ మనము ఒక 20 మంది టీచర్లు కలిపి ఒక లెసన్ మళ్ళీ తిరిగి చేస్తున్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే టీచింగ్ ఈజ్ నాట్ ఎ రిజిడ్ వన్, మెథడాలజీ ఈజ్ నాట్ ఎ రిజిడ్ వన్, మెథడాలజీ ఈజ్ ఆల్వేస్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే మనము బోధనను మార్చుకునేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ట్రైనింగ్ దీంట్లో ఏం చేసి లెసన్ ప్లాన్ అనేది ఆబ్జెక్టివ్స్, మెథడాలజీ, మూల్యాంకనం ఇవన్నీ ఒక ప్రాసెస్. దాని ప్రకారం ఎవరైనా చెప్తున్నారా సార్? ఇప్పుడు లెసన్ ప్లాన్ ప్రకారం ఎవరైనా చెప్తున్నారా? కొన్ని చెప్పడానికి వీలవుతుందా? ఎందుకు కాదంటే బికాస్ వాళ్ళు ఒక స్టాండర్డ్ స్టాటిక్గా చేసింటారు. కానీ అక్కడ మనం పోతే పిల్లవాళ్ళు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మెథడాలజీ అనేది టీచర్ యొక్క యూనిక్ డెసిషన్. ఆయన ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్గా చేసేది ఏమంటే పిల్లవాడు యొక్క స్థాయిని బట్టి మనం గమనించాలి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియా పిల్లలు తీసుకోండి, తర్వాత అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, తర్వాత అర్బన్ ఏరియాలు తీసుకోండి, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు. మరి మన అభ్యసనంలో వాళ్ళకి తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు, ఐక్యూ లెవెల్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి మనం టీచింగ్ ఎప్పుడే కానీ క్లాస్ రూమ్ టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది మైండ్లో పెట్టుకొని ఆ కంటెంట్ని ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్తే పిల్లవాళ్ళకు అర్థమవుతుంది. పిల్లవాళ్ళకి అర్థమైంది లేదని మనం తెలుసుకోవాలంటే ఎట్లా? ఎప్పుడో ఇయర్ ఎండింగ్లోనో ఎగ్జామ్ పెడితే ఎట్లా తెలుస్తుంది? ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి చెప్పగలమా? లేదు. అందుకే ఏం చేసినారంటే ఈ మధ్య కాలంలో ఎవాల్యుయేషన్ అనే పదం తీసేసి అసెస్మెంట్. అది అసెస్మెంట్ అనేది పీరియడ్ తర్వాత కావచ్చు, డే తర్వాత కావచ్చు, 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి టీచర్ యొక్క ల్యాప్సెస్ బయటపడతాయి. అది ల్యాప్సెస్ అనకూడదు. మనం ఏం చెప్తామంటే వాళ్ళకి స్థాయికి మనము తీసుకొని పోలేమేమో అనే భావన వస్తుంది. దానికి కానీ మనం ఏం చేస్తామంటే అఫ్కోర్స్ చాలా మంది మన టీచర్స్ కొంతమంది ఒప్పుకోరు. ఏమని, నేను 20 సంవత్సరాల అనుభవం ఉంది, నేను బాగా చెప్తున్నాను అంటారు. బాగా చెప్పడం అనేది నీ వరకు కాదు సార్, అది పిల్లవానికి ఎంత చేరింది అనేది బట్టి మన యొక్క టీచింగ్ని అసెస్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 మంది పిల్లలు లెసన్ చేసినాం, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినాం సార్. దాంట్లో 15 మంది పిల్లలు పాస్ అయ్యారు, 15 మంది పాస్ కాలేదు. అప్పుడు మన టీచింగ్ 50% కదా సార్? 50%. మరి అక్కడ మిగతా పిల్లలు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఆ 15 మంది పిల్లలు పాస్ అయినారని కావాల్సినందుకు మిగతా 15 మంది ఎందుకు పాస్ కాలేదు, మరి ఎందుకు పాస్ కాలేదో వాళ్ళు మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకు పాస్ కాలేదంటే చాలా మటుకు వాళ్ళంతా స్లో లెర్నర్స్ ఉంటారు. స్లో లెర్నర్స్ లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఉంటుంది. దానికి మనమేం చేయాలి వాళ్ళకి అంటే, మనం మామూలుగా చేస్తాం కదా సార్, స్లో లెర్నర్స్కి ఏం చేస్తాం? ఇప్పుడు మామూలుగా కేటగిరీ చేస్తారు, ABCD అని ఒకసారి గ్రేడ్ వేస్తారు కదా సార్. లాస్ట్లో ఈ గ్రేడ్ వచ్చింటాడు, వాడిని చేయాలంటే వాడిని పైకి తీసుకోవాలంటే ఏం చేయాలి సార్? ఒక పాఠం చేసింటాం, టెస్ట్ పెట్టినాం, ఈ గ్రేడ్ వచ్చింది 5 మంది పిల్లలకు. ఆ 5 మంది పిల్లలను B గ్రేడ్ రావడానికి ప్రయత్నం చేయాలంటే మనం ఏం చేయాలి? మరి రెమెడియల్ టీచింగ్ అంటే అది రిపీట్ కావచ్చు, మెథడ్ మార్చచ్చు, ఈ విధంగా ఏమైనా
వెంటనే ఆ జ్యోతి కొబ్బరి బొండం ఒక కొబ్బరి బొండం పీకి నెక్స్ట్ వెంటనే కొబ్బరి బొండం తాగేసి దాహం తీర్చుకొని వాళ్ళ మామయ్య ఇంటికి కొబ్బరి బొండం వేసి తగిలి ఇది కథ చిన్న కథ. ఇప్పుడు మనము ఇప్పుడు మనం దీంట్లో వాడు నిజం మనం కథ ఒక్కసారి మనం చెప్పినాం కదా సార్. మనం ప్రశ్నలు అడిగినప్పుడు వాడు ఎన్ని కోతులు అంటే చెప్పడా, ఏమి ఇస్తున్నావురా అంటే చెప్పడా, ఇలాంటి పెట్టుకొని ఇలా నీటిగా నీవు తీసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు నీ తరగతి అభ్యసనము ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నెక్స్ట్ खेलते जब पानी आती थी मारूंगा तो हटा हुआ ఓకే ఓకే మేడం ఓకే. ప్రస్తుతానికి వర్కింగ్ టైంలో ఏమంటా మేడం హాఫ్ అన్ అవర్ ఉందంటే టైం. హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ కావాలంటే మేడం, హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ కావాలి అంటే రేపటి నుంచి వీళ్ళకి వడ్డించలేమే అని మిక్సీ పక్కన సింగులర్ ప్లూరల్స్ సార్. ఇక్కడ లెసన్ వైజ్ మనము 2 అట్లా కప్పులు, పెన్సిల్స్, బాల్స్, బ్యాట్స్, పెన్స్, బుక్స్, స్లేట్స్, డాగ్స్. మనం ఈచ్ లెసన్ వైజ్ మనం అప్పటికప్పటికి రాసుకోవచ్చు సార్. ప్లెయిన్ ఉంటే మనం ఇట్లా అతికించాల్సిన పని లేదు. లో కాస్ట్లో మనం క్లీన్ వస్తాయి సార్. పెద్దవి వాటర్ గ్లాస్ వస్తాయి కానీ ఇక్కడ ఇది సార్ నెంబర్స్ ఫ్లవర్స్ సార్.
మెంబర్స్ మేకింగ్ 387 పిల్లలతో వీలైన నెంబర్స్ రాయించి సిగ్నల్ది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది సార్ ఇది మొత్తం సిగ్నల్ అంతా కవర్ చేస్తారు ఇబ్బంది పడుతుందండి మన బ్రెయిన్లోకి ఎంత పోతుండాలి సిగ్నల్ అంటే ఫోన్కి మనం వాళ్ళ స్టాండర్డ్ వైజ్ 2 పెటల్స్ వేసుకోవచ్చు 3 పెటల్స్ వేసుకోవచ్చు ఆ రకంగా మనం మల్టీ క్లాస్ టీచర్లు కూడా యూజ్ చేసి రైట్